నమస్కారం. మనలో చాలామందికి ఒక పెద్ద సందేహం ఉంటుంది. నేను రోజు ఖరీదైన పండ్లు తింటున్నాను, డ్రై ఫ్రూట్స్ తింటున్నాను, మంచి పౌష్టికాహారం తీసుకుంటున్నాను. అయినా నా ఒంటికి ఎందుకు పట్టడం లేదు? ఎందుకు ఎప్పుడు నీరసంగా అనిపిస్తుంది? ఎందుకు గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు నన్ను వదలడం లేదు అని ఆలోచిస్తున్నారా? ఇక్కడ మనం ఒక ప్రాథమిక సత్యాన్ని మర్చిపోతున్నాం. మీరు ఏమి తింటున్నారు అన్నది ఎంత ముఖ్యమో, మీరు తిన్నది మీ శరీరం ఎలా అరిగించుకుంటుంది అన్నది అంతకంటే ముఖ్యం. అసలు సమస్య మీరు తినే ఆహారంలో లేదు, ఆ ఆహారాన్ని జీర్ణం చేసే మీ శరీరంలోని రసాలలో ఉంది. ఆయుర్వేద మహర్షి వాగ్భటుడు తన అష్టాంగ హృదయంలో ఒక అద్భుతమైన సూత్రాన్ని చెప్పారు. అగ్ని సర్వేషాం ఆరోగ్యానాం మూలం. అంటే ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఆరోగ్యానికి మూలం అతని శరీరంలోని జీర్ణాగ్ని. ఈ అగ్ని బలంగా ఉంటేనే మీరు తిన్న ఆహారం రక్తంగా, మాంసంగా, శక్తిగా మారుతుంది. ఒకవేళ ఈ అగ్ని గనుక మందగిస్తే మీరు అమృతం తిన్నా అది మీ శరీరంలో విషంగా మారిపోతుంది. మన ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా ఇదే విషయాన్ని మరోలా చెప్తుంది. మన జీర్ణ వ్యవస్థ కేవలం ఒక పైపు లాంటిది కాదు, అది ఒక సంక్లిష్టమైన కెమికల్ ఫ్యాక్టరీ. మనం నోట్లో మొదటి ముద్ద పెట్టినప్పటి నుండి అది విసర్జన అయ్యే వరకు మన శరీరంలో 6 రకాల జీర్ణరసాలు నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. ఇవి కేవలం ద్రవాలు మాత్రమే కాదు, ఇవి మీ ప్రాణశక్తికి ఆధారాలు. చాలామందికి జీర్ణం అంటే కేవలం కడుపులో జరిగే ప్రక్రియ అని మాత్రమే తెలుసు. కానీ ఆయుర్వేదం మరియు సైన్స్ రెండూ ఏకీభవించే విషయం ఏమిటంటే, జీర్ణక్రియ అనేది ఒక సుదీర్ఘమైన ప్రయాణం. ఈ ప్రయాణంలో 6 ప్రధాన ఘట్టాలు ఉన్నాయి. అవే: మొదటిగా లాలాజలం, ఇది మీ నోటిలోనే జీర్ణక్రియను మొదలు పెడుతుంది. రెండవది జఠరరసం, మీ కడుపులోని తీక్షణమైన యాసిడ్. మూడవది పిత్తరసం, కాలేయం నుండి వచ్చే కొవ్వును కరిగించే రసం. నాలుగవది తిక్తరసం, గాల్ బ్లాడర్ నుండి వచ్చే గాఢమైన రసాలు. ఐదవది మధుర రసం, ప్యాంక్రియాస్ ఇచ్చే ఇన్సులిన్ మరియు ఇతర ఎంజైమ్స్. ఆరవది ఆంత్రరసం, చిన్న ప్రేగుల్లో జరిగే అంతిమ ప్రక్రియ. ఈ 6 రసాలు ఒక క్రమ పద్ధతిలో సరైన మోతాదులో విడుదలైనప్పుడే మన శరీరానికి ఓజస్సు లభిస్తుంది. ఓజస్సు అంటే ఆయుర్వేద భాషలో రోగ నిరోధక శక్తి మరియు ముఖవర్చస్సు. ఒకవేళ వీటిలో ఏ ఒక్కటి తక్కువైనా లేదా ఎక్కువైనా శరీరంలో వ్యాధుల పరంపర మొదలవుతుంది. ఆయుర్వేదంలో దీనినే రోగాని కస్యతే మూలం అజీర్ణం అని అంటారు. అంటే ప్రపంచంలోని అన్ని రోగాలకు మూలం అజీర్ణమే. గ్యాస్ సమస్యతో మొదలై గుండెపోటు వరకు, చర్మ వ్యాధుల నుండి క్యాన్సర్ వరకు దారితీసే ప్రమాదం ఉంది. ఈ వీడియోలో మనం ఈ జీర్ణ రసాల వెనుక ఉన్న రహస్యాలను, అవి సైన్స్ పరంగా ఎలా పనిచేస్తాయి, ఆయుర్వేదం వాటి గురించి వేల ఏళ్ల క్రితమే ఏం చెప్పింది అనేది తెలుసుకుందాం. ఇది కేవలం ఒక సమాచారం మాత్రమే కాదు, మీ జీవితాన్ని, మీ ఆరోగ్యాన్ని మార్చే ఒక సంపూర్ణ అవగాహన. మన ప్రాచీన వైద్య విధానం చెప్పిన ఈ గోప్యమైన వ్యవస్థను మనం అర్థం చేసుకుంటే మందులు లేని ఆరోగ్యం మన సొంతమవుతుంది. అసలు మనం ఆహారం తిన్నప్పుడు మన నోటిలో ఏం జరుగుతుంది? లాలాజలం కేవలం నీరు మాత్రమేనా, లేక అందులో ఏదైనా మ్యాజిక్ ఉందా? సైన్స్ చెప్పే అమైలేజ్ ఎంజైమ్కి, ఆయుర్వేదం చెప్పే బోధక కఫంకి సంబంధం ఏంటి? మనం త్వరగా ఆహారం తినడం వల్ల మన జీర్ణ రసాలు ఎలా చనిపోతున్నాయి? వీటన్నిటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మన శరీరం ఆహారాన్ని ఎలా ఒక శక్తి రూపంలో మారుస్తుందో తెలుసుకునే అద్భుతమైన ప్రయాణం ఇది. ఈ 6 రసాలు మన శరీరంలో ఒక క్రమశిక్షణ గల సైన్యంలా పనిచేస్తాయి. వీటిలో ఏ ఒక్కటి దారి తప్పినా మన ఆరోగ్యం కుప్పకూలుతుంది. మొదటిగా లాలాజలం. మన జీర్ణక్రియ కడుపులో మొదలవుతుందని చాలామంది అనుకుంటారు, కానీ అది పొరపాటు. మీరు ఆహారాన్ని చూడగానే, దాని వాసన చూడగానే, లేదా మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే మీ నోటిలోని లాలాజల గ్రంథులు ఉత్తేజితమవుతాయి. ఆయుర్వేదం దీనిని బోధక కఫం అని పిలుస్తుంది. దీని గురించి అష్టాంగ హృదయంలో ఒక అద్భుతమైన సూత్రం ఉంది. క్షిప్రం భుక్తం న భుజ్యత్. అంటే ఆహారాన్ని ఎప్పుడు వేగంగా తినకూడదు. ఎందుకంటే మీరు ఎంత బాగా నమిలితే అంత ఎక్కువగా లాలాజలం ఆహారంతో కలుస్తుంది. ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రకారం లాలాజలంలో సలైవారీ అమైలేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది మీరు తినే పిండి పదార్థాలను
నోట్లోనే మాల్టోస్గా మార్చడం ప్రారంభిస్తుంది. అంటే సగం జీర్ణక్రియ నోట్లోనే జరిగిపోవాలి. మీరు గనుక నమలకుండా మింగేస్తే ఆ పనిభారం మొత్తం కడుపు మీద పడుతుంది. అందుకే జ్వరం వచ్చినప్పుడు మన నాలుక రుచిని కోల్పోతుంది. దీనిని ఆయుర్వేదం అరోచకం అంటుంది. శరీరం మనకు ఇచ్చే సంకేతం ఏంటంటే, ఇప్పుడు నా దగ్గర లాలాజలం సరిగ్గా లేదు కాబట్టి ఆహారం పంపకు. అందుకే ఆయుర్వేదం ఉపవాసమే గొప్ప మందు అని చెబుతుంది. రెండవది జఠర రసం. నోటి నుండి ఆహారం అన్నవాహిక ద్వారా కడుపులోకి చేరుతుంది. ఇక్కడ అసలైన అగ్ని పనిచేస్తుంది. ఆయుర్వేదం దీనిని పాచక పిత్తం అంటుంది. అగ్నిం రక్షేత్ ప్రయత్నాతః అంటే మనం మన శరీరంలోని అగ్నిని అత్యంత జాగ్రత్తగా రక్షించుకోవాలి. ఈ అగ్నియే జఠర రసం. సైన్స్ ప్రకారం ఈ జఠర రసంలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ మరియు పెప్సిన్ అనే ఎంజైమ్స్ ఉంటాయి. దీని pH స్థాయి చాలా తక్కువగా ఉంటుంది. ఇది ఆహారంలోని కఠినమైన ప్రోటీన్లను విడగొడుతుంది మరియు ఆహారం ద్వారా లోపలికి వెళ్లే హానికరమైన బ్యాక్టీరియాలను చంపేస్తుంది. ఒకవేళ ఈ అగ్ని తక్కువైతే ఆహారం కడుపులో కుళ్ళిపోతుంది. దీనివల్ల గ్యాస్ మరియు ఎసిడిటీ పుడతాయి. మనం తాగే చల్లటి నీరు ఈ అగ్నిని చల్లారుస్తుంది. అందుకే భోజనం మధ్యలో లేదా వెంటనే ఫ్రిడ్జ్ నీళ్లు తాగడం మంచిది కాదు. మూడవది పిత్తరసం. ఆహారం కడుపు నుండి చిన్న ప్రేగుల్లోకి వెళ్లే ముందు లివర్ నుండి ఒక ముఖ్యమైన రసం విడుదలవుతుంది. దీనిని ఆయుర్వేదంలో రంజక పిత్తం అని కూడా అంటారు. దీనినే సైన్స్లో బైల్ అంటారు. దీని పని చాలా కీలకం. మనం తినే నెయ్యి, నూనె, వెన్న వంటి కొవ్వు పదార్థాలను చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టడానికి ఈ పిత్తరసం అవసరం. లివర్ ఈ రసాన్ని నిరంతరం తయారు చేస్తూ ఉంటుంది. నేటి కాలంలో మనం తీసుకునే జంక్ ఫుడ్, ఆల్కహాల్ మరియు విపరీతమైన ఒత్తిడి వల్ల లివర్ వాపుకు గురవుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధనల ప్రకారం ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారిలో ఈ పిత్తరసం నాణ్యత తగ్గి తద్వారా డయాబెటీస్ మరియు గుండె జబ్బుల ముప్పు పెరుగుతుంది. ఇక నాలుగవది తిక్తరసం. లివర్ తయారు చేసిన పిత్తరసం నేరుగా ప్రేగుల్లోకి వెళ్ళదు. అది ఒక చిన్న సంచిలో నిల్వ చేయబడుతుంది. అదే గాల్ బ్లాడర్ అంటే పిత్తాశయం. ఇక్కడ ఈ రసం మరింత గాఢంగా మారుతుంది. దీనినే మనం తిక్తరసం అని పిలుచుకోవచ్చు. మనం ఎప్పుడైతే కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారం తింటామో అప్పుడు గాల్ బ్లాడర్ నుండి ఈ గాఢమైన రసం విడుదలవుతుంది. ఇది విసర్జన ప్రక్రియకు కూడా సహకరిస్తుంది. కానీ మనం సమయానికి భోజనం చేయకపోతే లేదా పీచు పదార్థం లేని ఆహారం తింటే ఈ రసం అక్కడే పేరుకుపోయి రాయిలా మారుతుంది. దానినే మనం గాల్ స్టోన్స్ అంటున్నాం. ఆయుర్వేదం ప్రకారం చేదు ఉన్న పదార్థాలు, కాకరకాయ, వేప వంటివి తీసుకోవడం వల్ల ఈ రసం శుద్ధి అవుతుంది మరియు గాల్ బ్లాడర్ ఆరోగ్యంగా ఉంటుంది. ఐదవది మధుర రసం. జీర్ణక్రియలో అత్యంత కీలకమైన మలుపు క్లోమగ్రంథి. ఇది ఇచ్చే రసాలను ఆయుర్వేద కోణంలో శరీరానికి శక్తినిచ్చే మధురమైన అమృతంగా భావించవచ్చు. క్లోమగ్రంథి రెండు పనులను చేస్తుంది. ఒకటి, ఆహారాన్ని అరిగించడానికి ఎంజైమ్స్ను పంపుతుంది. రెండు, రక్తంలో గ్లూకోజ్ స్థాయిను నియంత్రించడానికి ఇన్సులిన్ను విడుదల చేస్తుంది. నేటి కాలంలో మనం తింటున్న విపరీతమైన పిండి పదార్థాలు, మైదా, చక్కెర వల్ల ఈ క్లోమగ్రంథి అలసిపోతుంది. దీనివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏర్పడి మెటబాలిక్ సిండ్రోమ్ మరియు టైప్ 2 డయాబెటీస్ వస్తున్నాయి. ఆయుర్వేదం చెప్పిన ప్రమేహం అంటే డయాబెటీస్ అనే వ్యాధికి మూలం ఈ రసాల అసమతుల్యతే. చివరిగా ఆరవది ఆంత్రరసం. చివరగా ఆహారం చిన్న ప్రేగుల్లోని 20 అడుగుల ప్రయాణాన్ని మొదలు పెడుతుంది. ఇక్కడ ఆంత్రరసం విడుదలవుతుంది. అన్నం విపచ్యత్ సమ్యక్ ఓజా ప్రజాయతే అంటే ఆహారం సంపూర్ణంగా జీర్ణమైనప్పుడే ఓజస్సు పుడుతుంది. చిన్న ప్రేగు గోడల నుండి విడుదలయ్యే ఎంజైమ్స్ ఆహారాన్ని చివరి దశలో అమైనో యాసిడ్స్ మరియు గ్లూకోజ్గా మారుస్తాయి. ఇక్కడే మన శరీరానికి కావాల్సిన విటమిన్లు, మినరల్స్ గ్రహించబడతాయి. మీ ప్రేగుల్లో గనుక గుడ్ బ్యాక్టీరియా తక్కువగా ఉంటే మీరు ఎంత మంచి ఆహారం తిన్నా అది వ్యర్థంగా బయటకు పోతుంది. నేటి సైన్స్ చెబుతున్న విషయం ఏమిటంటే మన ప్రేగుల ఆరోగ్యం బాగుంటేనే మన మెదడు కూడా ప్రశాంతంగా ఉంటుంది. దీనినే గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటారు. మలబద్ధకం ఉన్నవారిలో తలనొప్పి, చిరాకు రావడానికి కారణం ఇదే. చూశారుగా మిత్రులారా, మన లోపల
ఇంత పెద్ద సైన్స్ దాగి ఉంది. ఈ 6 రసాలు సరిగ్గా పనిచేయాలంటే మనం ఏం చేయాలి, మన జీవన శైలిలో ఎలాంటి మార్పులు చేసుకుంటే ఈ యంత్రాంగం అద్భుతంగా పనిచేస్తుంది అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం మన శరీరంలోని 6 అద్భుతమైన రసాల గురించి తెలుసుకున్నాం. కానీ ఇక్కడ ఒక చేదు నిజం ఉంది. మనం రోజువారీ జీవితంలో చేసే చిన్న చిన్న తప్పులే ఈ 6 రసాలను నిర్వీర్యం చేస్తున్నాయి. ఆయుర్వేదం ప్రకారం మనం చేసే ఈ తప్పులే ఆమా ఉత్పత్తికి కారణం. మనం రోజూ చేసే ఆ 5 అతిపెద్ద పొరపాట్లు ఏంటో తెలుసా? మొదటిగా, భోజనం తర్వాత నీళ్లు తాగడం. చాలామంది భోజనం ముగించగానే గటగటా గ్లాసుడు నీళ్లు తాగుతారు. ఆయుర్వేదం దీనిని విషంతో సమానమని చెప్పింది. భోజనాంతే విషం వారి. ఎందుకంటే మనం ముందు చెప్పుకున్నట్లు జఠర రసం భోజనం చేయగానే ఆహారాన్ని కరిగించడానికి అగ్నిలా మండుతుంది. మీరు నీళ్లు తాగగానే ఆ అగ్ని చల్లారిపోతుంది. ఫలితంగా ఆహారం జీర్ణం అవ్వడానికి బదులు కడుపులో కుళ్ళిపోతుంది. దీనివల్లనే గ్యాస్, ఎసిడిటీ పుడతాయి. దీనికి పరిష్కారం, భోజనానికి 30 నిమిషాల ముందు లేదా 40 నిమిషాల తర్వాత మాత్రమే నీళ్లు తాగండి. మధ్యలో తాగాలనిపిస్తే కొద్దిగా మాత్రమే తాగండి. రెండవ పొరపాటు, ఫోన్ చూస్తూ తినడం. నేటి కాలంలో ఫోన్ లేకుండా ముద్ద లోపలికి వెళ్ళడం లేదు. కానీ ఆయుర్వేదం ఏం చెప్తుందంటే తన్మానా భుంజిత, అంటే తినేటప్పుడు మనస్సు మొత్తం ఆహారం మీదనే ఉండాలి. మీరు ఫోన్ చూస్తున్నప్పుడు మీ మెదడు ఆహారం యొక్క వాసనను, రుచిని గుర్తించదు. దీనివల్ల పైన చెప్పుకున్న లాలాజలం మరియు ఎంజైమ్స్ సరైన మోతాదులో విడుదల కావు. మెదడుకి కడుపు నిండిందనే సంకేతం అందదు. దీనివల్ల మీరు అవసరానికి మించి తినేస్తారు. ఇది నేటి ఊబకాయానికి ప్రధాన కారణం. మూడవది, ఆకలి లేకుండా తినడం. చాలామంది టైం అయిపోయింది కదా అని ఆకలి లేకపోయినా తింటారు. దీనినే ఆయుర్వేదం అధ్యాసనం అని పిలుస్తుంది. మీ శరీరంలో ముందు తిన్న ఆహారం ఇంకా జీర్ణం కాకముందే మరో ముద్ద పంపితే పాత ఆహారం నుండి విడుదలయ్యే విషం కొత్త ఆహారంతో కలిసి రక్తాన్ని కలుషితం చేస్తుంది. ఆకలి అనేది మీ జఠరాగ్ని సిద్ధంగా ఉందని చెప్పే ఒక అలారం లాంటిది. ఆ అలారం మోగకుండా లోపలికి ఏదీ పంపకండి. నాలుగవది, రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం. సూర్యాస్తమయం తర్వాత మన శరీరంలోని అగ్ని బలహీనపడుతుంది. నిసాయం భోజనం త్యజేత్. రాత్రి 9 లేదా 10 గంటలకు తినడం వల్ల ఆ ఆహారం జీర్ణం కాక మరుసటి రోజు ఉదయం మలబద్ధకం, మొటిమలు మరియు థైరాయిడ్ వంటి సమస్యలకు దారితీస్తుంది. వీలైనంత వరకు సూర్యాస్తమయం లోపు లేదా రాత్రి 7 నుండి 8 గంటల లోపు భోజనం ముగించాలి. మీ 6 జీర్ణ రసాలు అద్భుతంగా పనిచేయాలంటే ఈ చిన్న మార్పులు చేసుకోండి. మొదటిగా 24 సార్లు నమలండి. ఆయుర్వేదంలో చర్వణం అంటారు. మీ దంతాలకు ఉన్న పనిని రేగులకు ఇవ్వకండి. ఆహారం నోట్లోనే ద్రవంలా మారాలి. రెండవది, వజ్రాసనం. భోజనం తర్వాత కనీసం 5 నుండి 10 నిమిషాలు వజ్రాసనంలో కూర్చోండి. ఇది మీ జీర్ణ వ్యవస్థకు రక్త ప్రసరణను పెంచుతుంది. మూడవది, ఉష్ణోదకం. రోజంతా చల్లటి నీళ్లకు బదులు గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల మీ 6 రసాలు చురుగ్గా ఉంటాయి. ఇది మీ శరీరంలోని ఆమాను కడిగివేస్తుంది. నాలుగవది, మితాహారం. కుక్షిభాగం త్రిధా విభజేత్, అంటే కడుపును 3 భాగాలుగా ఊహించుకోండి. ఒకటి ఆహారానికి, ఒకటి నీటికి, ఒకటి గాలి కోసం ఖాళీగా ఉంచండి. కడుపు నిండా ముక్కు దాకా తినడం ఆరోగ్యానికి ఎప్పుడూ మంచిది కాదు. సో మిత్రులారా, మన శరీరం ఒక యంత్రం కాదు, అదొక పవిత్రమైన యజ్ఞవేదిక. మనం తినే ఆహారం ఆ యజ్ఞంలో వేసే ఆహుతి. మన లోపల ఉన్న 6 జీర్ణ రసాలే ఆ యజ్ఞాగ్ని. ఈ అగ్ని సరిగ్గా ఉంటేనే మన జీవితం ప్రకాశవంతంగా ఉంటుంది. లేకపోతే రోగాల చీకటి మనల్ని చుట్టుముడుతుంది. గుర్తుంచుకోండి, మీరు ఏం తింటున్నారో అది మీరు కాదు. మీరు తిన్న దానిలో మీ శరీరం దేనిని గ్రహిస్తుందో అదే మీరు. ఆధునిక సైన్స్ ఇప్పుడు కనిపెడుతున్న సత్యాలను మన ఆయుర్వేద మహర్షులు వేల ఏళ్ల క్రితమే గ్రంథస్థం చేశారు. ఈ అద్భుతమైన జ్ఞానాన్ని మనం అలవరుచుకుందాం. మందులు లేని సమాజాన్ని నిర్మిద్దాం. మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులకు, మిత్రులకు షేర్ చేయండి. ఎందుకంటే ఆరోగ్యం అనేది ఒక వ్యక్తిది కాదు, అది సమాజపు ఆస్తి. ఇలాంటి మరెన్నో ఆయుర్వేద మరియు సైన్స్ రహస్యాల కోసం మన సనాతన లైఫ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదాలు.